తీసుకొచ్చినటువంటి ఆ హేతు దృష్టి తర్కము అనేవి బతికించుకోవాలి. లేకపోతే ఫ్యూచర్ అనేది ఉన్న ఉద్దేశం. ఇప్పుడు యూత్లో చూస్తున్నాము ఈ లాజిక్ సోషల్ మీడియా డిబేట్స్లో ద్వారా చూస్తున్నాం. లాజిక్ అసలు ఎవరికి అక్కర్లేదు, తర్వాత హేతు అక్కర్లేదు, బండవాదన చేస్తున్నారు. అది ఒక ట్రెండ్గా మారింది. అంటే ప్రస్తుతం పవర్లో ఉన్నటువంటి అధికార శక్తులు పనిగట్టుకుని ఒక ఆర్మీని తయారు చేసి లాజిక్ని హేతువుని అణకదొక్కేసేసి స్లోగనీరింగ్కి మాత్రమే చోటిచ్చేటటువంటి ఒక ఆర్మీని తయారు చేసి మా తరం వెళ్ళిపోతుంది, నెక్స్ట్ తరం వెళ్ళిపోతుంది, ఫ్యూచర్ తరం వాళ్ళ అంధకారంలో ఉండిపోతారు. భక్తి, దేవుడు ఇది తప్ప ఇంకేమీ పట్టనటువంటి అంధకారంలోకి మరోసారి కూరుకుపోతారు. మనం భార్గవ్ గారి ఉపన్యాసం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి గ్రహించాల్సినటువంటి పాఠం ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ని రక్షించుకోవాలి. ఇక సైన్స్ కానీ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి కానీ సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి కానీ ఏమీ ఉండనిటువంటి దశకి చేరుకుంటాం. ఆ పరిస్థితి రాబోతుంది. అది అంటే ప్రజెంట్ కాంటెస్ట్లో ఆయన ప్రసంగాన్ని ఎలా మనం తీసుకోవాలనే విషయంలో నేను ఈ 2 ముక్కలు చెప్పాలని అనుకున్నాను. అంటే ప్రస్తుత భారతదేశ పరిస్థితికి తీసుకురావాలి. ఇంకొకటి మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది. రెండోది ఏంటంటే కొంచెం నాకు భిన్నాభిప్రాయం ఉంది. భార్గవ్ గారు భారతదేశము అని స్ట్రెస్ చేస్తూ చెప్పారు. భారతదేశాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? భారతదేశం అనేది ఎప్పుడు వచ్చింది? అసలు ఇప్పటికీ భారతదేశం అనేది ఏమీ లేదని నా ఉద్దేశం. భారతదేశం ఇంకా ఎవాల్వ్ అవుతుంది. మనం ప్రాచీనానికి కూడా వెళ్ళినట్టయితే మనకి సరిహద్దుల స్పృహ ఎప్పుడు వచ్చింది? అసలు దేశము కొన్ని సరిహద్దుల పరిధిలో ఒక దేశము అనే స్పృహ మనకి ఎప్పుడు వచ్చింది? ఇంటర్నేషనల్గా జాతీయ భావన